ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఫ్రెండ్స్, ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మరొక అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, అంటే ఒక విధంగా సూపర్ సీనియర్స్ అని కూడా సీనియర్ సిటిజన్స్ కానీ అంటూ ఉంటారు. అటువంటి వారందరికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అయితే కనుక ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించవచ్చు. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ లేదా సూపర్ సీనియర్స్ కానీ లేదా కొంచెం ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో అయితే, అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4,70,000 మంది ఉంటారని అయితే అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృద్ధుల ఇళ్లకు వెళ్ళి ఓటు వేయించే సమయంలో, అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఓటు వేయించే సమయంలో వారితో పాటు ఎన్నికల సిబ్బంది, అలాగే రాజకీయ పార్టీ ఏజెంట్లు కూడా అనుమతిస్తాం. ఇక వారితో పాటుగా దివ్యాంగులు ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వారు పోలింగ్ కేంద్రాలకి రాలేని పరిస్థితి నెలకొన్నట్లయితే వారు ముందుగా తెలియచేయాల్సి ఉంటుంది. వారు తెలియచేసినట్లయితే వారికి కూడా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తామని ఎన్నికల కమిషనర్ అయితే చెప్పారు. సో 80 ఏళ్లు దాటిన వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఓటు వేయొచ్చు. అలాగే దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పోలింగ్ బూత్కి వెళ్ళలేని ఉన్నవారు, అటువంటి వారు కూడా ఇంటి వద్దే ఓటు వేయించే అవకాశం ఉంది. వారు కొద్దిగా ముందుగా తెలియచేయాల్సి ఉంటుంది. అలాగే యువత అందరూ కూడా ఓటు హక్కు ఖచ్చితంగా నమోదు చేసుకునేలాగా ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. సో వీడియో లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది.